అభివృద్ధిలో ఏఐ కీలక భూమిక పోషిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగం తెలుగుతో సహా దేశంలోని పలు భాషల్లో ఏఐ సహాయంతో ప్రత్యక్ష ప్రసారమైంది. ఏఐ శక్తి మన ఆలోచనలకు అందనంత గొప్పదని, దీన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుత పరిష్కారాలు లభిస్తాయని మోడీ చెప్పారు. భారత యువత కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందున్నారని, మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణమే మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఏఐ దుర్వినియోగం కాకుండా చట్టబద్ధంగా ఉండాలని, ఏఐ మనల్ని కాదు మనమే ఏఐని శాసించాలని చెప్పారు మోడీ. మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఈ సదస్సు ఏ భారతదేశంలో జరుగుతోందో ఆ భారతదేశం మానవజాతిలో 6వ వంతును సూచిస్తుంది. అతిథ యువ జనాభా కలిగిన దేశం. ఇదంతా అతి పెద్ద మూలానికి కేంద్రం మరియు ఇది అతిపెద్ద ఎనేబుల్డ్ ఎకోసిస్టమ్కు ఒక అద్భుతమైన ఉదాహరణ. దీని టెక్నాలజీ మరింత బలోపేతం చేస్తుంది మరియు దానిని అపూర్వమైన వేగంతో స్వీకరిస్తుంది కూడా. దీని ప్రభావానికి కేవలం ఒక ప్రారంభ సూచన మాత్రమే. ఇది యంత్రాలను తెలివైనవిగా మారుస్తోంది, కానీ అంతకంటే ఎక్కువగా మానవ సామర్థ్యాన్ని పెంచుతోంది, అనేక రెట్లు పెంచుతోంది. తేడా ఒకటే, ఈసారి వేగం కూడా అపూర్వమైనది మరియు స్థాయి కూడా అనూహ్యమైనది గతంలో టెక్నాలజీతో పోలిస్తే. దీని ప్రాముఖ్యత మరియు దీని ప్రభావం కనిపించడానికి దశాబ్దాలు పట్టేది. మషీన్ లెర్నింగ్ నుండి అధునాతన అభ్యాస యంత్రాల వరకు సాగిన ఈ ప్రయాణం వేగవంతమైనది, లోతైన, విస్తృతమైనది. ఇది అత్యంత విస్తృతమైనది కాబట్టి మనం గొప్ప దార్శనికతను కలిగి ఉండాలి మరియు అంతే గొప్ప బాధ్యతను కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. ప్రస్తుత తరంతో పాటు మనం భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మేము కూడా ఆందోళన చెందాము. రాబోయే తరాల చేతిలోకి మనం ఏఐ యొక్క ఏ రూపాన్ని అప్పగిస్తాము. అందువల్ల అసలు ప్రశ్న ఇది కాదు అని, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ చేయగలదు అన్నది మాత్రమే ప్రశ్న కాదు. అంతకంటే ముఖ్యంగా ప్రస్తుతము మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏ పనులను చేపడుతున్నాము, దానిని ఎలా వినియోగిస్తున్నాము అనే ప్రశ్నలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించాలి. మానవజాతి పురోగతికి ఇది అత్యంత కీలక. మానవత్వం ముందు మనం గతంలో కూడా ఇలాంటి శక్తివంతమైన అంశాలను ప్రవేశపెట్టాం. దీనికి అత్యంత శక్తివంతమైన ఉదాహరణ న్యూక్లియర్ పవర్. దాని విధ్వంసాన్ని మనం చూసాం మరియు దాని సానుకూల సకారాన్ని కూడా చూసాం. ఏఐ కూడా ఒక పరివర్తనాత్మకమైన, ఇది క్రియాశీల శక్తి. దిశానిర్దేశం లేకపోతే అది అంతరాయానికి దారితీస్తుంది. సరైన దిశ లభిస్తే అది పరిష్కారమా. మనం కృత్రిమ మేధస్సును యంత్ర కేంద్రీకృతం నుండి మానవ కేంద్రీకృతంగా ఎలా మార్చాలి, సున్నితమైన మరియు ఉత్తమమైనదిగా ఎలా తీర్చిదిద్దాలి, ఎలా బాధ్యతాయుతంగా